జిల్లా పొదిలిలోని విశ్వనాథపురంలో గ్యాస్ సిలిండర్ పేలుడు కలకలం రేపింది. ఓ కర్రీ పాయింట్లో వంట చేస్తుండగా ఆకస్మికంగా మంటలు చెలరేగి భారీ శబ్దంతో సిలిండర్ పేలింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. వంట సామాన్లు ధ్వంసమయ్యాయి. పక్కన ఉన్న ఫోటో స్టూడియో సీలింగ్ పూర్తిగా దెబ్బతింది. పొదిలి విశ్వనాథపురం నుంచి సిహెచ్ శేష్ కుమార్ అతను మాకు ఇక్కడ సంగం డైరీ పక్కన షాపులో అగ్ని ప్రమాదానికి గురైన మాకు మెసేజ్ ఇచ్చారండి. ఈ సంగం డైరీలో ఉన్న కిచెన్లో ఉన్న గ్యాస్ సిలిండరు అది షార్ట్ సర్క్యూట్ వల్ల చుట్టూ మంటలు లేచి దాని చుట్టూ ఉన్న వస్తువులు తగలబడి సిలిండర్ హీట్ ఎక్కి అది కూడా పేలిపోయింది. దానివల్ల కొంత నష్టం జరిగింది. పక్కన ఉన్న వంట సామాన్లు, కరెంటు సామాన్లు ఇవి కూడా డ్యామేజ్ అయినాయండి. మిగతావన్నీ మేము వచ్చి సేవ్ చేసాము. చిన్న చిన్న ఫైర్ ఉంటే అది ఆపేసి ప్రాపర్టీని మన యజమానులకి అప్పగించడం జరిగింది. పక్కన వైర్ ఉందండి. తేలిలాగా కావచ్చు చెప్పారు వాళ్ళు చూసారు. ఎవరు చూసారు? ఓన్లు చెప్పారు. మండలం బయటకు వచ్చేసారు కదా. అదే అంటే సార్ అట్లా కాదు ముందు స్టార్ట్ అయిన తర్వాత ముందు మట్టలు వేసినట్టుకో గ్యాస్ సిలిండర్ అనేది మామూలు పేలుతుంది. ఎందుకంటే చుట్టూ కానీ మట్టలు వేసినట్టుకో ఇది మంటల వల్ల సిలిండర్ అంటే మంట వచ్చేదానికి ముందు కారణము షార్ట్ సర్క్యూట్. సార్ చూడాలి కదా. ఎవరు చూసారు? వాళ్ళు ఎవరు చూసారా? డైవర్ట్ చేస్తారు. మేము దర్శనం నుంచి వచ్చాము. దర్శనం కేంద్రం నుంచి మా ఎస్ఎఫ్ గారు మేము వచ్చాము. ఈ కార్యక్రమానికి ఇక్కడ పొదిలి విశ్వనాథపురం నుంచి నల్గొండ పట్టణాన్ని అభివృద్ధిలో